నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అండ్ స్టాప్. దిస్ ఇస్ సౌర్య. చిన్న పిల్లల్ని కన్న పిల్లలిద్దరిని కూడా పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయిన తల్లిదండ్రులు అనే న్యూస్ మనం చూసాము. ఆ పిల్లలు ఎలా ఏడుస్తున్నారంటే అత్యంత దారుణంగా ఏడుస్తున్నారు చిన్నపిల్లలు. చాలా చిన్నపిల్లలు ఇద్దరు కూడా. సో వాళ్ళ వయసు ఎంత, అసలు ఎందుకు తల్లిదండ్రులు స్టేషన్ లో వదిలి వెళ్ళిపోయారు? సో మనం చాలా కేసెస్ చూస్తే ఇళ్లలోనే వదిలేసి వెళ్తుంటారు, లేదా అమ్మమ్మ నాయనమ్మ ఇంటి దగ్గర విడిచిపెట్టేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోతున్న కేసెస్ మనం చూసాం. బట్ వీళ్ళు చాలా తెలివిగా పోలీస్ స్టేషన్ లో ఎందుకు వదిలారు? సో ఈ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే. నమస్తే అండి. మన పిల్లల్ని అంటే మనం చాలా కేసెస్ చూస్తాము. ఏమైనా ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నా, ఐదర్ ఇంకొకరి మీద మోజున్నా, భార్య అయినా భర్త అయినా, తల్లిదండ్రులు ఇద్దరిలో ఎవరైనా కూడా అమ్మమ్మ ఇంటి దగ్గర నాయనమ్మ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఆలనా పాలన చూడగలిగే వాళ్ళు వాళ్ళే అయ్యి ఉంటారు. వీళ్ళు ఎక్కడ పోయినా పర్లేదని. ఇంకా కొంతమంది అయితే హత్యలు చేస్తున్నారు. దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. బట్ వీళ్ళు చాలా తెలివిగా పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్ళారు అనే వార్త. ఎందుకు అనుకోవచ్చు? అసలు మనం ఏం జరిగింది? కాదండి, అసలు నేను అడిగేది ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని మీరు వెళ్ళిపోయి మీరు పిల్లల్ని కనేసి బాధ్యత లేకుండా వాళ్ళని వదిలేసి మధ్యలో మీ తల్లిదండ్రులకి ఏం పట్టిందండి? అంటే వాళ్ళు ముసలి వయసులో కూడా వాళ్ళు సుఖపడకూడదా? అసలు బాధ్యత వాళ్ళకెందుకు అసలు బాధ్యత? మీ బాధ్యత అది. కనకండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి. నచ్చకపోతే పిల్లల్ని కనమని ఎవరు చెప్పాడు? ఏమి ఇంత తెలియకుండా ఉన్నారా? ఇవి తెలిసిన వాళ్ళు పిల్లల్ని ఎలా కనకూడదో తెలీదా? వింటానికి హార్ష్గా ఉంటుంది కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అసలు ఏంటండి ఇది? ఇప్పుడు మధ్యలో పోలీస్ స్టేషన్ లో వదలటం ఏంటి అసలు? మీరు అన్నట్టుగా చంపేయలేదు అదొక సుగుణం. మొన్న చూసాం మనం. ఇప్పుడు ఆ చిన్నపిల్ల, ఒక పిల్ల బతికుంది, అక్క చచ్చిపోయింది, అందరూ చచ్చిపోయారు, చంపేసింది. తల్లి కూడా చనిపోయినట్టుంది. తల్లి కూడా చనిపోయింది. ఆ పిల్లకి మనకి దెబ్బలు కనిపిస్తున్నాయి. ఏంటండి అది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు అంటున్నారు? ఎవడు కనమన్నాడు మిమ్మల్ని? ఎవడో ప్రేమిస్తారా? ప్రేమించినప్పుడు ఉండే ప్రేమ తర్వాత ఉండదా? డబ్బులు మీరు ప్రేమించడం తప్పు కాదు, మన ఆర్థికంగా ఎలా బతుకుతామన్న దృష్టి పెట్టండి ముందు. పోషించేస్తానని అంటాడు అవతలవాడు చేసుకునేటప్పుడు. ఏముంది, నేను ఏంటది రాళ్ళు మోసైనా ప్రేమిస్తాను, లేకపోతే ఆటో నడిపి పోషిస్తాను, తర్వాత వస్తాయి అని. నేను మీకు ఇంకోటండి, ఇప్పుడు అందరూ చాలా ఏమంటారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరిగిపోవాలి కానీ ఒక కులంలోనే 100 రకాలు ఉంటాయి అక్కడ పద్ధతులు. పెళ్ళాక ఏమవుతుందో తెలుసా? నువ్వు కట్నం తేలేదని ఆ పిల్లని హెరాస్ చేస్తున్నారు. అవును, చేసుకునేది లవ్ మ్యారేజ్ కానీ కట్నాలు తేలేదు. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దగ్గరుండి చేయించిన వాళ్ళకి కూడా బాధ్యతగా. నేను ప్రశ్నిస్తున్నది అది. ఇప్పుడు ఇది కరీంనగర్ తిమ్మాపూర్ లో జరిగిందండి. అక్కడ వాళ్ళు, అతని పేరు రవి, అమ్మాయి పేరు లలిత. నాకు పిల్లలు వద్దు, భర్త వద్దు అని తాళి మెట్టలు తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. స్టేషన్ లో పెట్టేసి పిల్లల్ని అతను తీసుకొచ్చి స్టేషన్ లో వదిలేశాడు. నాకు వద్దు పిల్లలని. ఆవిడ అవి తీసి భర్త వద్దు పిల్లలు వద్దని వెళ్ళిపోయింది. ఆ భర్త రవి అన్నవాడు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని వదిలేశాడు. ఇది తిమ్మాపూర్ మండలం అల్లనూరులో జరిగింది. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఇద్దరు ఆడపిల్లలు, మిమ్మల్ని ఎవడు కనుగొన్నాడు? పోషించలేనప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు ఏకంగా. ఏ ధైర్యంతో కంటున్నారండి? మనకు అర్థం కావట్లా. మనం చదువుకుని ఉద్యోగాలుండే ఒకప్పుడు పిల్లల సంపద అనేది, ఇప్పుడు పిల్లల సంపద కాదు. నలుగురు పిల్లలు లేకపోతే ఎలాగా? నేను చాలా చోట్ల విన్నాను. ఇప్పుడు మన్ని కూడా అడుగుతారు కదా, మీకు ఎంతమంది పిల్లలు? ఒకళ్ళే. అదేంటి ఒకళ్ళేంటి? తోడు ఉండాలి కదా, నలుగురు ఉంటే బాగుంటుంది. ఎవడు పెంచుతాడు? ఇగో ఇట్లాగే చేయాలి, ఊరి మీద వదిలేసి. భవిష్యత్తు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మనకే స్థిరం లేదు. మనం ఇవాళ ఉంటామా రేపు ఉంటామా తెలియదు మనకి. నలుగురిని కానీ వాళ్ళని రోడ్డు మీద పడేసి, అది మన బాధ్యతను పక్కవాడి మీద వేయటమేంటి? మన బాధ్యత అది పేరెంట్స్ గా. సో ఏం జరిగింది మేడం? అంటే ఇప్పుడు ఆ పిల్లలు ఏడుస్తున్నారండి, అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామని. వాళ్ళేమో స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు. ఆ పిల్ల అమ్మమ్మకి ఫోన్ చేసినట్టున్నారు. మరి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు తెలియదు. అయితే పేరెంట్స్ దగ్గర పంపించారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళలేదు, తల్లిదండ్రికే కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది ఈ కౌన్సిలింగ్ అనేది? మళ్ళా రేపు ఇంకేదో జరిగి ఇప్పుడు ఈసారి పిల్లల్ని ఏం చేస్తారు? తేడా వస్తే ప్రాణానికి ప్రమాదంలా ఉంది. ఇవన్నీ కూడా అంటే మనం ఎలా చెప్పాలో మనకు తెలియట్లేదు. మనుషులు డబ్బులు లేకపోతే ఒకలాగా, డబ్బున్నా ఇంకేదో ఆకర్షణలు. నిన్న మనం చూసిన 21 ఏళ్ల పిల్లాడు
20 ఏళ్ళు హార్డ్లీ. ఫస్ట్ ఒక లవ్ చేశాట, ఆ పిల్ల కాదందిట. ఫేస్బుక్ లోనే ఎందులో ఒక లేడీ పరిచయం అయింది. ఆవిడకి ఆల్రెడీ 40 ఏళ్ళు దాటాయి. ఆవిడకి హస్బెండ్ చనిపోయాట, 2 పిల్లలు. కానీ ఇప్పుడు పిల్లలు ఏమయ్యారో తెలియదు. ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆవిడ మళ్ళా ప్రెగ్నెంట్. ఈ తల్లి తండ్రికి అర్థం కాలేదు. తల్లి పాపం ఫోన్ చేసి ఏడ్చింది, ఎక్కడున్నావురా నువ్వు, మిస్ అవుతున్నానంటే. ఇట్లాగా ఎవరితో వాళ్ళకి తెలియదు 40 ఏళ్ళు దాటే ఆవిడకని. వాళ్ళు షాక్ తిన్నారు. ఇటీవల కాలంలో ఇలాంటివి కూడా ఎక్కువ. అవును, ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొకళ్ళు ఎవరు 50 ఏళ్ళు ఆవిడ, చిన్నపిల్లాడు. అసలు పిల్లల్ని దారుణంగా, అసలు నిజంగానే మీరు అన్నది కరెక్ట్. కొన్నాళ్ళు ఒక 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో సంసారం చేసి వీళ్ళకి నచ్చలేదు అని అనుకుని, ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఇంక ఇబ్బంది లేదు అని అనుకుంటే అప్పుడు కనడం బెటర్. నిజమండి. చాలా దారుణం అసలు. తెలియకుండా అయిపోయిందండి, తెలియకుండా కనేస్తున్నామంటే. ఇప్పుడు మీకు ఇంకో సంగతి ఏంటంటే, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక డెలివరీ టైం కూడా చాలా ప్రాబ్లం, ఎవడు ఉండడు చూడడానికి. అవునవునవును. ఇవన్నీ మీకు ప్రాక్టికల్ గా అనుభవిస్తే తెలుస్తుంది. అవును, చెప్పడం చాలా తేలిక. అవును. కాబట్టి ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మీరు పెళ్లి చేసుకుంటే చేసుకోండి, పిల్లల్ని కనే ముందు ఆలోచించండి, మనం వాళ్ళని పెంచగలమా లేదా, నా ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది చూసుకున్నాక ఒకళ్ళని కన్నాక మళ్ళీ రెండో దానికి వెళ్ళకండి. ఏదో మొదటి దానికే దిక్కులేదు, కడదానికి ఏదో కళ్యాణం, అట్లా ఉంటుంది ఇది. రైట్ మేడం. మొత్తానికి అంటే వీళ్ళకి జైలు శిక్ష ఏమైనా పడిందా, లేదు పిల్లల్ని అప్పచెప్పారా? అప్పచెప్పారనే తెలుస్తోందండి. ఏమి జైలు శిక్ష